ఇక్కడ ఎవరైనా కానీ ఏదైనా కానీ కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. ఆ తప్పులు జరిగినంత మాత్రాన ఈ మండల కార్యాలయంలో పనిచేయడానికి వీళ్ళని మండల కార్యాలయం చేసేస్తారా? ఈ పోలీస్ స్టేషన్ లంచాలు తీసుకున్నారు కాబట్టి ఈ పోలీసు వ్యవస్థను చేసేస్తామంటారా? జరుగుతుంది. అలాగే తప్పు జరగని వ్యవస్థ ఏదుంది చెప్పండి. మీ పేషలో ఉన్న రాజకీయ నాయకులు అడ్డగోలుగా జనాల సొమ్ములు లాక్కుని అనుభవిస్తున్నాయి లేవా? ఏ సంస్థలో అయినా కూడా తప్పులు లేకుండా లేవు. అలా అని ఆ సంస్థలో వాళ్ళని బయటకు గెంటేసి వేరే బయట నుంచి వచ్చిన వాళ్ళతో రక్షిస్తామనేది ఎంతవరకు నమ్మగలం? ఇవాళ ఎప్పుడో ఒకసారి పండక్కో లేకుంటే ఏ జుమ్మా నమాజ్గా మసీదులు సాలగా ఏదైనా రోడ్డు మీద వస్తే బూటుకాలతో తన్నే వాళ్ళు మనల్ని కాపాడతారంటే మనం ఎంతవరకు నమ్మగలం? మన ఇళ్లలో మనం స్థలం తాలుగా డాబా పైన నమాజ్ చేసుకుంటున్నా కూడా దాని మీద కేసులు రాస్తానంటున్నారు. మనం ఎంతవరకు నమ్మగలం వెళ్ళి? ఇవాళ ఈ సమస్య మా మీద ఉంది. తర్వాత క్రిస్టియన్లు, దళితులు అందరినీ కూడా దీని కింద తీసుకొచ్చి చివరాఖరికి హిందువులు సైతం వారి ఎండోమెంట్ స్థలాలను కూడా తీసుకొచ్చి ఆ గవర్నమెంట్ మొత్తం అజమాయిష్ చేయడానికి ఈ ప్రయత్నం అంతా జరుగుతుంది. దానికే మేము నిరసన చేస్తున్నాం. ఇక్కడ కూడా మనం ఒకటి గమనించాలి. ఏ రకంగానూ పార్టీల పరంగా గాని, మతాల పరంగా గాని, మనుషుల పరంగా గాని మనం ఏ రకంగా విరోధాలు చూపించడానికి రాలేదు. మన హక్కుల్ని మనం కాపాడుకోవడానికి వచ్చాం. మనకు ఆస్తులు లాక్కుండా ఆస్తులు మనం కాపాడుకోవడానికి వచ్చాం. ఈ ఆస్తులు మనమే కాదు, వేరే వాళ్ళు ఎవరైనా కూడా అన్యాయం జరిగితే ముస్లిం సమాజం ముందుకు వచ్చి దీని గురించి నుంచుని న్యాయ పోరాటం చేస్తుందని చెప్పడానికి వచ్చాం. ఈ మహిళా మనులు తమ ఎన్నో వాకులు వదిలేసి ఇంత మండుటెండలు రావడానికి కారణం ఏంటి? మా సమాజంలో ఉన్న రోజువారీ కూలీ పని చేసుకుని 200, 500 సంపాదించుకునే వాళ్ళు కూలీ పని కూడా వదులుకుని ఇక్కడ రావడానికి కారణం ఏంటి? పని పాట లేకుండా వస్తున్నాం. మనం ఏమన్నా మన పని, మన సమయం, మన టైము, మన ఈ ఇబ్బందులు పడి ఇక్కడ ఎందుకు వస్తున్నాం? మన ఇంటి దగ్గరకు వచ్చి మీరు అన్నదమ్ములు పోట్లాడుకుంటున్నారా? మీ ఆస్తులన్నీ మాకు ఇచ్చేసేయండి, మీకు సరిగ్గా పంచుకోవడం రాదు, మీకు మేము సరిగ్గా పంచేట్టుగా చేసి న్యాయం చేస్తాం అని మా ఇంటి దగ్గర వస్తే ఎవరన్నా ఒప్పుకుంటామా? చెప్పెట్టు కొడతాం. ఎవడరా నువ్వు మా దగ్గర వచ్చి మేము ఎన్నైనా పోట్లాడుకుంటాం, మేము ఎన్నైనా మాట్లాడుకుంటాం, నువ్వెవరా మా ఇంటికి వచ్చి మా ముందు మాట్లాడతాడు? కానీ ఆ రకంగానే మేము వచ్చాం. మేము ఎవరి ఆస్తులు కబ్జా చేయడానికి కాదు, ఎవరి ఆస్తులు లాక్కోవడానికి కాదు. దయవుంచి ప్రతి ఒక్కరూ అన్ని మతాలు అన్ని మతాలు న్యూస్ మొబైల్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.